భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ గొప్పలు చెప్పుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైట్ హౌస్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు ట్రంప్. మీడియాను అనుమతించకపోవడంతో వారేం మాట్లాడుకున్నారో తెలీదు. కానీ అగ్రరాజ్యంతో తమ సంబంధం బలపడిపోతుందని సంతోషపడిపోతున్నారు పాకిస్తాన్ నాయకులు. మరోవైపు ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఏమాత్రం సహనం చూపకూడదన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. న్యూయార్క్లో జరిగిన G20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. అమెరికా పాకిస్తాన్ రోజురోజుకి మరింత చేరువవుతున్నాయి. కొద్ది వారాల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కు అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో ప్రత్యేకంగా విందు ఇవ్వటం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వీరి వెంట పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. దాదాపు 1:20 నిమిషాల సేపు సమావేశమయ్యారని చెప్తున్నారు. అయితే ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. దీంతో ఇరు దేశాల ప్రధానులు ఏ విషయంపై చర్చించారు అన్న దానిపై స్పష్టత లేదు. రష్యా చమురు కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు బలహీనమయ్యాయి. అప్పటి నుంచి అగ్రరాజ్యానికి దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్స్లో భాగంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బృందం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కోసం వైట్ హౌస్ చేరుకుంది. షహబాజ్ బృందం ఆ సమయంలో ట్రంప్ చైనా సోషల్ మీడియా టిక్ టాక్తో ఒప్పందం కుదుర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. దాని తర్వాత మీడియా మీటింగ్ కూడా జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతున్నంతసేపు పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ మునీర్ దాదాపు గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఎక్కడికి వెళ్లినా ఇలాంటి అవమానాలు సహజమే. వారు కూడా ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ పాక్ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఒక గొప్ప నేత, ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. In fact, we have a great leader coming. We have the Prime Minister of Pakistan coming and the Field Marshal. Pakistan Field Marshal is a very great guy, and so is the Prime Minister, both. And they're coming, and they may be in this room right now. I don't know, because we're late. And I said maybe they'd like to join the. They actually may be somewhere in the beautiful Oval Office. Yeah, please, behind you. I will not allow Israel to annex the West Bank. No, I will not allow it. It's not going to happen. Did you speak with Netanyahu about this directly? Yeah, but I'm not going to allow it. Whether I spoke to him or not, I did. But I'm not allowing Israel to annex the West Bank. There's been enough. It's time to stop now, okay? పాకిస్తాన్ బృందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో ఏం చర్చించారనే విషయం బయటికి రాకున్నా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా సమాచారం ప్రకారం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్తో చర్చల కోసం ఆసక్తి చూపడం, అదే సమయంలో అమెరికాతో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలు అతి ముఖ్యంగా మారిపోయాయి. కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిపై చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. పాకిస్తాన్లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఖనిజ రంగంలో $500 మిలియన్ పెట్టుబడి పెట్టేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కావడం ఇదే తొలిసారి. 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. అంతకుముందు మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్ 2015లో అమెరికాలో పర్యటించినప్పుడు నాటి ప్రధాని ఒబామాతో భేటీ అయ్యారు. మరోవైపు ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఏమాత్రం సహనం చూపకూడదని అన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. న్యూయార్క్లో జరిగిన G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదుల మధ్య విస్తృత నెట్వర్క్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకునే వారే అంతర్జాతీయ సమాజానికి పెద్ద సేవ చేస్తారని జయశంకర్ వివరించారు. The protection of global commons, including addressing maritime shipping concerns, HADR situations, environmental challenges, etc. A collaborative leveraging of technology for development, especially the creation of a digital public infrastructure, and a fair and level playing field in different domains that do justice to the development concerns of the global south. ఆర్థిక అస్తిత్వం, ఘర్షణలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థలు సంక్షోభాలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. ఐరాసాలో సంస్కరణల అవసరం ఎప్పుడూ లేనంతగా ఉందని, ప్రపంచ పాలనను మరింత నిర్మాణాత్మకంగా, జవాబుదారీగా మార్చాలని పిలుపునిచ్చారు. G20 సభ్య దేశాలకు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఉందని, చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు.